ముస్లిం కమ్యూనిటీ నుంచి చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఉన్నారు కదా. సో ఎప్పుడైనా కానీ మీకు వివక్ష ఎదురవడం కానీ ఇట్లాంటిది ఏదన్నా ఎప్పుడైనా జరిగిందా? అలాంటిది ఏం జరగలేదు బ్రదర్. ఇప్పటికీ ఫ్రాంక్గా చెప్పాలి, అలాంటిది ఏమీ లేదు. ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఏంటంటే బ్రదర్, కంప్లీట్గా క్రియేటివ్ ఫీల్డ్. ఎస్, కంప్లీట్గా దీంట్లో కులం మతం మనోడు కాదు ఇవన్నీ ఏమి పనికిరావు. మనం ఊరికే బయట నుంచి చిన్నప్పటి నుంచి ఎవడో నలుగురు మాట్లాడిన మాటలని ఇంజెక్ట్ చేసుకున్నాం తప్పనిచ్చి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గవర్నమెంట్ జాబ్ మీరు సంపాదించాలన్నా అందులో రిజర్వేషను దానికింత దీనికింత ఈ మార్కులు కట్ ఆఫ్లు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఈ రిజర్వేషన్లు, క్యాస్ట్లు, మనోడు మీవాడు అలాంటి ఏం పనికిరావు. 100% మీరు ఒళ్ళు హీనం చేసుకొని పని చేయాలి, మీకు అదృష్టం ఉండాలి, మీ దగ్గర టాలెంట్ ఉండాలి. మీ దగ్గర కష్టపడే గుణం ఉండి మీ దగ్గర టాలెంట్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో మీకు పూల పాన్ పేసి తీసుకొస్తారు. క్రియేటివ్ ఉండాలి. యాక్చువల్గా మేము కూడా సినిమా ఇండస్ట్రీ రాకముందు నలుగురు పెద్దోళ్ళతో కూర్చున్నప్పుడు ఆ కమ్యూనిటీ డామినేషన్ ఉంటుంది, కొత్త వాళ్ళని రానివ్వరు, నెపోటిజం ఉంటుంది, ఇలాంటివి ఏవేవో అనుకునేవాళ్ళు.